YM6 న్యూస్ కి స్వాగతం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బోయిన్పల్లి కంసరి బజార్లో పురాతనమైన రామ మందిరంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లో అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించి ఆలయంలో నిర్వహించిన అన్నదాన మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 5 దశాబ్దాల కళ నెరవేరిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని వారు తెలిపారు. రామ మందిర చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా న్యూ బోయిన్పల్లిలోని రామ మందిరంలో తెల్లవారుజాము నుండి హోమాలు, అభిషేకాలు, ర్యాలీలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రాముగౌడ్, వైస్ ప్రెసిడెంట్ సన్నిధానం, కోశాధికారి మధు, జనరల్ సెక్రటరీ నాగేష్, దేవాలయ కమిటీ సభ్యులు సంతోష్ శర్మ, మహేష్ శర్మ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అండి ఈరోజు కంసరి బజార్ రామ మందిరానికి ఎంతో విశిష్టత ఉంది. అయోధ్య దాన్ని ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని మేము ఇక్కడ మార్నింగ్ నుంచి హోమం చేశాము. ప్లస్ ఈ మధ్యాహ్నము ఇది మన ఊరేగింపు భజన ఉంది, ఊరేగింపు ఉంది, ఈవినింగ్ అన్నదానం ఉంది. మళ్ళీ సాయంకాలము దేవుడిది దీపోత్సవం ఉందండి, దీపాలంకరణ ఉంది. మార్నింగ్ నుంచి పూజలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతకుముందే ఈటల రాజేందర్ గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు కూడా వస్తా అన్నారు, రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు, మహేశ్వర్ రెడ్డి వచ్చారు, అందరు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. జంపర్ ప్రతాప్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. 1958 ఈ గుడి స్థాపించబడిందండి. అప్పటి నుంచి కంటిన్యూ మేము పూజలు అవి చేస్తున్నామండి. ఇక్కడ నిత్య పూజలు చేస్తాం. సాగి సీతారామ గారు గుడి స్థాపించారండి, ఫౌండర్ ఆయన, మెయిన్ ఫౌండర్. అంతే అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అవును, మా అదృష్టం అండి. ఈ టైంలో మేము ఉండడము, అక్కడ గుడి స్థాపించడం అదృష్టం అది చాలా. అయోధ్య శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ న్యూ బోయిన్పల్లి 1వ వార్డులో ఆదిత్య ఫిష్ స్టాల్, ప్రెస్టేజ్, అరిహంత్, ది మ్యాచింగ్ స్టేషన్, అంకాపూర్ కిచెన్, హర్యానా మర్చెంట్ సెంటర్, నవీన్ ఫోటో స్టూడియోల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బీజేపీ నాయకుడు భానుక మల్లికార్జున్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం తలపిస్తూ ఉందని అన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బోయిన్పల్లి 1వ వార్డులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. ఆదిత్య, చందర్రావు, ధర్మచంద్ జైన్, శంకర్ రెడ్డి, దుర్గా గౌడ్, నవీన్ ఫోటో స్టూడియో అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, ముదిరాజ్, అజిత్ కళ్యాణ్, జంపన్న రవి, భానుక శివానందం, ఇటుక శ్రీకిషన్, కంపెల్లి శ్రీకాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లేనా ఇంకో ఇస్రాక్ లేనా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా శుభదానమైన రోజు. గత 500 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది వేలాది కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని ఈరోజు నెరవేరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదిత్య, ప్రెస్టేజ్ కుక్కర్స్, ఆర్యన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అంకాపూర్ కిచెన్ వాళ్ళు కూడా ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశ ప్రజలందరికీ చాలా శుభదినంగా మనం చెప్పుకోవాలి. 500 ఏళ్ల కళ ఈరోజు నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన అజిత్ సార్ మాట్లాడతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు 500 సంవత్సరాల కళ నెరవేరినందుకు
ప్రజలు భారతదేశం అంతా సంతోషంతో ఉడికిపోతుంది. పండుగ ఎటు చూసినా కానీ మొత్తం పండుగ వాతావరణం ఉన్నది. పండుగనే జరుగుతున్నది ఈరోజు. పండుగ వాతావరణం పండుగనే జరుగుతుంది ఈరోజు. కళ నెరవేరినందుకు ప్రతి గల్లీలో ప్రతి ఇంటింటికి ప్రతి హిందూ ఇంటి మీదకి ప్రతి ఇంటి దగ్గరికి అన్నదానాలు మన లడ్డూలు పంచడము, పూజలు చేయడము, అవన్నీ అక్షంతలు పంచడము, భజన కార్యక్రమాలు అవన్నీ జరుపుతున్నాము. ఈ కళ నెరవేరినందుకు మా ప్రజలంతా యావత్ భారతదేశం ప్రజలంతా చాలా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో ఒక పండుగ జరుగుతున్నది, శ్రీరాముని పండుగ. ఇది మొత్తం ప్రజలకు సంతోషకరము. ఈ అన్నదాన కార్యక్రమంకు ఆదిత్య ఫిష్ సెంటర్ వారు మన ప్రెస్టేజ్ షాప్ వాళ్ళు మరియు అరియంత్ బట్టల షాప్ వారు కార్యక్రమం నిర్వహించారు. వారికి మాకు కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రామ భక్తులు ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా రామనామస్మరణ చేస్తూ సికింద్రాబాద్లో అత్యంత వ్యాపార కూడళ్లైన పాట్ మార్కెట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు ఎందరో పాల్గొని పాట్ మార్కెట్లోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సందర్భంగా స్వామివారి యొక్క విగ్రహాలను రథంపై ఊరేగింపు నిర్వహించి అన్నదానం చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు గౌడ్, ఆయన తనయుడు రామేశ్వర్ గౌడ్తో పాటుగా బీజేపీ స్టేట్ జాయింట్ ట్రెజరర్ ఎంఎస్ఎం, ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సభ్యుడు విజయ్ సురానా, ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యుడు గౌతమ్ గాంధీ, హిందూ సంఘటన జనరల్ సెక్రటరీ ఆనంద్ వ్యాస్, కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సత్యనారాయణ, పాట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేరు జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయుడని, ఆయన ఎన్నో బాధలు పడి దేశానికి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారని, మంచితనం, ఓర్పు, సత్ప్రవర్తన, మంచి గుణాలు కలిగిన వారు సమాజంలో మంచి మనుగడ సాగిస్తారని, ఐకమత్యంతో అందరూ జీవించాలని సందేశాన్ని ఇచ్చారని, అలాంటి ఆదర్శమూర్తి జీవితాన్ని మనమందరం ఆదర్శంగా చేసుకుని జీవించాలని కోరారు. దేశ ప్రజలు ఇంటింట రామనామస్మరణ చేస్తూ అందరి భక్తి భావంతో ఉంటారని, ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. జై శ్రీరామ్. పాట్ మార్కెట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశాము. పాట్ మార్కెట్ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తిరిగింది? సుమారు భక్తులు ఎంతమంది పాల్గొన్నారు? సుమారు 2000 మంది పాల్గొన్నారు. రామ మందిరం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా పాట్ మార్కెట్ అసోసియేషన్ అలాగే మా నేమించింది ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాముడి ర్యాలీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఇవాళ ర్యాలీ నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం ఉంది. దీంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నేమిచంద్ గారికి మన వారి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్. जय श्री राम. मैं विजय सुराना, तेलंगाना भाजपा जॉइंट ट्रेजरर, एमएसएमई नेशनल गवर्निंग काउंसिल मेंबर, सिकंदराबाद महाकाली जोन वाइस प्रेसिडेंट. आज मैं मेरी तरफ से सारे देशवासियों को, सारे भारतवासियों को और सारे हिंदू भाई पूरे विश्व में सबको बहुत बहुत रामलला के प्राण प्रतिष्ठा की बधाई और शुभकामनाएं देना चाहता हूँ. आज पूरे देश भर में जैसे लग रहा है कि दिवाली आज ही मनाई जा रही है. सब जगह जुलूस, प्रोसेशंस, अन्नदानम, पूजा पाठ, जैसे लग रहा है कि बस दिवाली आज ही मनाई जा रही है. और जैसे हमारे पूर्वज ने देखा है कि मंदिरों को टूटते हुए, आज हमारा सौभाग्य हम देख रहे हैं कि मंदिरें वापस बन रहे हैं. और ये मैं पूरा विश्वास रखता हूँ मोदी जी की सरकार पे कि ये शुरुआत है. राम मंदिर अयोध्या से शुरुआत है, आगे बहुत कुछ होना बाकी है अभी. और ये मेरी वापस एक बार पुनः बहुत बहुत बधाई, शुभकामनाएं पूरे भारतवासियों को. जय श्री राम. जय श्री राम.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ సీఎం కప్ పోటీలకు సిద్ధమవుతోంది. యూనిటీ స్పోర్ట్స్ క్లబ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సీఎం కప్ పేరు మీద ఈ పోటీల్లో సుమారు 14 టీంలు కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో నివసించే క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ మాజీ కెప్టెన్ విక్టర్ అమూల్ రాజ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రైమండ్ అడ్వాన్, క్రీడాకారుడు ప్రతాప్ షీలన్, జాన్ రాబిక్స్, బెండెడ్ కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జయప్రకాష్ తదితరులు పోటీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కంటోన్మెంట్లో ఒలింపిక్స్ వెళ్లిన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారని, అలాంటి క్రీడలు ఆడిన వారు క్రమక్రమంగా కనుమరుగవుతున్నారని, అలాంటి వారిని మళ్లీ ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. అనంతరం క్రీడా మైదానాన్ని వారు పరిశీలించారు. ఉండండి And we look forward for, and we'll be having 12 teams who will be participating in this. We will look forward to see that this tournament will be a grand success, and we look forward for even the Unity Sports Academy. There's Mr. Victor Amal Raj is there, Mr. Pratap Sheelan, Mr. Bernard, technical committee members. We have John Rodriguez and many more people who are there, who are working from behind to see that this tournament is going to be a grand success. Thank you. Prize money, prize money. That depends upon sponsor. That depends upon the sponsor, like how much thing. But it's going to be a very good prize money tournament. Inauguration was just sir. It is going to be Mainampalli Hanumantrao inauguration, sir. Prize distribution. Most probably we are trying to see that as Mr. Revant Reddy is a big fan of football. We are planning to see that if he comes here, it will be very much more. It will get color to the tournament as he is a big football lover. Otherwise, apart from availability of the chief guest, for example, we have sub-area commander. Yeah. Sub-area commander. Then we have a police commissioner. So we want to bring new brigade for the chief guest for this tournament. Friend, very good afternoon, namaskar. My name is Victor Amal Raj, former Indian captain of football. I am the convener of Unity Sports Academy. Unity Football Academy. Sports Academy. And beside me is Raymond Arwood, Bernard, Pratap Singh, former international, John Rodriguez. And also, the whole coordinator is Michael. So friends, first of all, chala naaku santosham mana countryment area and football conducting CM Cup. Also, even CM also is a football lover. What I read in the article last month when he was elected, he loves football and his favorite football is Argentina, captain Maradona. So we are conducting this tournament from 26th January to February 4. So, good afternoon, everyone. Good afternoon, all the ex-players and the tournament organizers. Idi chana very happy to hear this tournament. Especially the village, Mr. Bernard is initiating one or the other tournament.
So last time we have conducted the Bishop tournament. Now this time Chief Minister tournament, and next again is likely to again organize the Bishop tournament. So it's like a for encouragement of the youngsters who are coming up. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉన్నది. మా డ్యూరింగ్ అవర్ టైమ్, మా టైంలో in twin cities, especially in our cantonment area, there were a lot of volunteers. ఇప్పుడు ఒక ఇండియన్ టీమ్కి ఎవరు రిప్రజెంట్ చేసేది ఫర్ సో మెనీ లాంగ్ టైం నుంచి మేము ఇంతవరకు వినలేదు. బికాస్ ది కల్చర్ జర స్టాప్ అయిపోయింది. నౌ టు రివైవ్ దిస్ టోర్నమెంట్ వీఆర్ ది Bernard and Michael, they are initiated. It's very good this thing, and so we all support for this. Thank you. గది ఫుట్బాల్ గ్రౌండ్లో ప్రతిసారి ఫుట్బాల్ని ప్రోత్సహించి మరి ఎందరో అప్పుడప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ అరేంజ్ చేసి మన ఉన్న యంగ్స్టర్స్కి అందరినీ ఎంకరేజ్ చేసి వీళ్ళని ఫుట్బాల్ ఆడే విధంగా వాళ్ళు అప్పుడప్పుడు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే గతంలో మన కంటోన్మెంట్ ఏరియాలో ఎస్పెషల్లీ త్రివేల్గిరి, అమ్మగూడ, బొలారం నుంచి ఎందరో పెద్ద పెద్ద ఒలింపిక్స్ వచ్చారు. మన సార్ వాళ్ళు కూడా ఇండియాకి ఆడారు. వీళ్ళందరూ ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్స్. ఆ టైంలో అన్నీ ఏం లేకుంటే ఒకటి ఫుట్బాలే ఆడుతుండే. కానీ ఆ ఇది పోయింది మన దగ్గర. ఎందుకంటే దాంట్లో ఒక మంచి లిఫ్ట్లు ఇస్తలేరు మన గవర్నమెంట్ ప్రభుత్వం. ఫుట్బాల్ అంటే ఇది పోతుందని వీళ్ళు అప్పుడప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రేమండ్ ఒక ఇది సీఎం కప్ అరేంజ్ చేసేది పోయి ముందు ఆయన మైనంపల్లి హనుమంతరావు దగ్గర చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక మంచి టోర్నమెంట్ జరగాల, మంచి యంగ్స్టర్స్ అందరినీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫుట్బాల్ ఆడితేనే వాళ్ళకు ఒక ఇది కూడా వచ్చింది. ఇప్పుడు చాలా మంది మా ఏరియాలో ఫుట్బాల్ వల్లనే వాళ్ళకు ఒక ఉద్యోగం, లైవ్లీవుడ్. అయోధ్యలోని రామ మందిరంలో బాల రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ సత్యనారాయణ, ఆలయ ధర్మకర్త గంగబోయిన శ్రీహరి అండలమ్మ ఆధ్వర్యంలో హోమాలు, అభిషేకాలు, రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని వేడుకల్లో హోమంతో పాటు శ్రీరామచంద్రుని కళ్యాణం, అన్నదానం, సాయంత్రం రథోత్సవ దీపోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంగారాం మాట్లాడుతూ ప్రతి ఏడాది 22వ తేదీన శ్రీరామచంద్రుని కళ్యాణం జరపాలని, ఆలయ అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. ఎంత వైభవంగా కార్యక్రమాలు జరిగాయని, రాముని కళ్యాణం కన్నుల పండుగగా జరిగిందని, భక్తులకు అన్నదానం పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పనస శ్రీకాంత్, దేవాలయ ఈవో సత్యనారాయణ, అర్చకులు కృష్ణమాచారి, దేవాలయ మాజీ చైర్మన్ గంగారం, దేవాలయ కమిటీ సభ్యులు రామకృష్ణ, లక్ష్మణరావు, భరత్, రాజు, పవన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్కి డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇలా అందరికి మీ సెంటర్లోకి వస్తే డిస్టర్బ్ అయిపోతుంది ఒక 2 సుగంధ బంధురము పానపాక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిరాత్మజుచే ఆక్రానికము మధురవన మందిరం మధురిగాచను అచ్చరు పొందే శయనించు సుధతుల మోములు పద్మములను కొని మరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాదములు ఉత్తమ కాంతల కూడినావనుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పటమందు రవణమన సైడ్ వెళ్తారు ఇంకొంచెం రైస్ పెట్టి చాలు ఇంకా కొంచెం అంటే సాంబారా ఇక్కడ తమ్మిద్దరం కొంచెం పెరుగు వచ్చాను లేదంటే అది వచ్చాయి సాంబార్ సెండ్ చేస్తారా చేస్తారా రామకృష్ణ గంగరమైన రామకృష్ణ అంటే వారి వంశంలో వచ్చిన వాడిని నేను కూడా. కాకపోతే నేను ఇన్నాళ్ళు గుడికి నుంచి నేను పెద్ద పట్టించుకోలేదు, కానీ నాకు చాలా మనసులో చాలా బాధగా ఉండింది. ఎందుకంటే ఇక్కడ సరైన పంతులు లేరు, ఒక్కరే పంతుల మీద ఆధారపడి ఉంది గుడి. ఇక్కడ భక్తులు కూడా అది భక్తులు తగ్గిపోవడం వల్ల దీన్ని పెంచడం కోసం అనేది బాగా కన్వర్స్ చేసినాము. చుట్టుముట్టు ఏరియా కూడా చాలా కన్వర్స్ చేసినాం, మా పిల్లలంతా పోయి చేసినారు. ఈరోజు రథయాత్ర కూడా ఇంతకుముందు హిస్టరీలో లేకుండా అంత పెద్ద రథయాత్ర ఈరోజు చేద్దామని నిర్ణయించుకున్నాము. అన్నదానం కూడా చేస్తున్నాం. పొద్దున హోమం జరిగింది, హారతి జరిగింది. భక్తులు కూడా చాలా విపరీతంగా వచ్చినారు. చాలా సంతోషము. రాముడి దయ, హనుమంతుని దయ ఉంటే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం దృష్టికి వస్తుంది, మా సమస్యలు కూడా తీరుతాయని నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఎట్లా జరిగిందో అట్లా జరిపిస్తున్నాడు. ఎందుకంటే శ్రీరామనవమి దేశమంతట అయితే, వేరే గుళ్ళే అన్నీ అప్పుడప్పుడు అయితే, కానీ ఇది రాముంది అట్లా కాదు కదా, దేశమంతా అవుతుంది. మేము కూడా గుడి తరపున
భోజనాలు పెట్టినాం, రథం తీస్తున్నాం. స్వామి మాకు శక్తి ఉన్నంత వృతాభక్తి చేసినాం. ప్రసన్న హనుమాన్ ఆంజనేయ టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ అయోధ్య రాముడి శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు చాలా చేపట్టాము. ఉదయం అభిషేకం కాడి నుంచి తర్వాత రథయాత్ర, అన్నదాన కార్యక్రమాలు, హోమము ఇవన్నీ నిర్వహించాము. సో ఇది ఎంతని కవర్ చేసిన బీఆర్కే న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగిన కార్యక్రమము మన అయోధ్యల ప్రాణప్రతిష్ఠ, రాముల వారి ప్రాణప్రతిష్ఠ 500 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అన్నదానము, తర్వాత హోమము నిర్వహించబడింది. కానీ ఈసారి చాలా పబ్లిక్ కూడా, జనాలు కూడా వాళ్ళంతా వాళ్ళ ఏ పార్టీలకు లేకుండా అందరూ ఐకమత్యంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ మా ఈ పికెట్ అనేది మా తాతల నాటి నుంచి గుడి కట్టాము. ప్రసన్న హనుమాన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఈ అయోధ్య ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో పురస్కరించుకొని మేము కూడా కొంచెం మా వంతు సహకారంగా మేము ఈరోజు రాముడి వారి కళ్యాణం పెట్టాము, అన్నదానం చేశాము, రథం తీస్తున్నాము. ఆ రథంలో కూడా ప్రసాదాలు పెట్టాము. ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఈ రోజున మేము జరుపుకోవాలని, ఇలాగే అందరు పండగలుగా జరుపుకోవాలని మేము అనుకుంటున్నామండి. పొద్దున హోమం జరిగిందండి. ఫస్ట్ హోమము, తర్వాత కళ్యాణం జరిగింది, రాముల వారి కళ్యాణం. రాముని అభిషేకం, హోమం, కళ్యాణం, తర్వాత అన్నదానం జరిగింది. ఇప్పుడు రథం కూడా రెడీగా ఉంది, రథం తీస్తాము. మళ్ళీ సాయంత్రం దీపారాధన అని అందరూ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక దీపం తీసుకొచ్చి ఇక్కడ నుంచి మొత్తం పరులుకొని దీపాలు పట్టుకొని మేము ఒక ర్యాలీ లాగా తీద్దామని మా ఉద్దేశం. మేము చేస్తున్నాం కూడా, ఆల్రెడీ కార్యక్రమం అంతా ఇలా జరుగుతుంది. ఈరోజు మొత్తం నైట్ వరకు మేము ఇలా కార్యక్రమం కొనసాగిస్తాం. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 1000 మంది దాకా వచ్చారండి. తింటూ ఇప్పుడు పొద్దున హోమము అవన్నీ జరుపుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అన్నదానానికి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు. చూస్తూనే ఉన్నారు మీరు, పబ్లిక్ని అంతా కవర్ చేయండి. ఆల్మోస్ట్ అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రథం తీసేటప్పుడు మళ్ళీ ఒక ర్యాలీ ఉంటుంది, మీరు రథం కూడా కవరేజ్ చేయొచ్చు. రథం ర్యాలీ ఈవినింగ్ మళ్ళీ దీపారాధన పెట్టుకొని దీపాలు అన్ని ఇంటి నుంచి దీపాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.